నమస్తే అండి, నేను మీ వినయ్ చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వర్షాలు కొంచెం సమృద్ధిగా 2-3 రోజుల నుంచి కురుస్తున్న కారణంగా ఈ ఖమ్మం అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఈ 2 జిల్లాల్లో కొంచెం తుఫాన్ లాగా అల్పపీడనం ఏర్పడి వర్షాలు కూడా ఋతుపవనాలు తోడై కొంచెం మంచి వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పుడు లేట్ అయిపోయింది, వరి నాట్లకి లేట్ అయిపోయింది, వరి నాట్లు పోసుకోవటానికి అని చెప్పి కొంతమంది మానుకునే రైతులు కూడా అవసరం లేకుండా మన ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి AP 567 అనే రీసెర్చ్ వెరైటీ ఉందండి. అది పంటకాలం 135 రోజులే కాబట్టి మీకు BPT 5204 కానీ వేరే ఇతర రకాలు కానీ లాంగ్ డ్యూరేషన్ కాకుండా ఇవి 135 రోజులకే సాగు అవుతున్నాయి కాబట్టి ఏం లేదు నారు పోసుకోవడానికి. కాబట్టి ఈ 2 జిల్లాల రైతు సోదరులందరూ కూడా ఈ మన ఏషియన్ అగ్రి నుంచి వచ్చిన AP 567 అనే రీసెర్చ్ వెరైటీ 10 kg అండి. ఇది ఎకరానికి కరెక్ట్ 10 kgల నారు సరిపోతుంది. కాకపోతే ఈ నారు పోసుకోవటం కొంచెం ఇప్పుడు 20 kgలు కానీ 30 kgలు కానీ బ్యాగు ఎంతవరకు నారు మట్టిలో చల్లుకుంటారో అలాగే దీన్ని 10 kgల నారు కూడా అలా చల్లుకున్నట్టయితే ఏమైందంటే నారు దంటు కట్టింది, ఆటి రావటం. నారు వేసేటప్పుడు కూడా కూలీళ్ళకి 2-3 పూసలు వేయకుండా 1-2 పూసలు పెట్టుకుంటే ఎకరానికి సరిపోగా ఇంకా కొంచెం కొంతమందికి రైతులకు మిగులుతుంది కూడా. అలాగే దీంట్లో ఉన్న ముఖ్య లక్షణాలు ఏంటంటే పంటకాలం 135 రోజులు, తక్కువ కాలంతో పాటు అనేక రకాల చీడపీడల్ని కూడా తట్టుకునే మంచి లక్షణం ఉంది. అలాగే ఈ నారు పోసుకున్న తర్వాత ఈ 567 20 నుంచి 25 రోజులు నారు నాటుకున్నట్టయితే, అంటే ప్లాంటేషన్ జరిగినట్టయితే కరెక్ట్గా పిలకలు దుబ్బు బాగా కట్టి 30 నుంచి 40 పిలకల మధ్యలో రావటం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు మీకు పిలకలు ఎక్కువ కడితే వరి పొలంలో ఏం జరుగుద్దో మీ అందరికీ తెలుసు. అధిక దిగుబడులు వస్తాయి. ఆ విధంగానే పిలకలు ఎక్కువ వచ్చిన వరిలో ఎప్పుడైనా సాధారణ రకాల కంటే కూడా ఒక 10 బస్తాలు అదనంగా వస్తాయి. అలాగే మెడవిరుపు, దోమపోటు అలాంటి చీడపీడల్ని కూడా తట్టుకునే రకం ఇది. ఇంకొక దీంట్లో ముఖ్య లక్షణం ఏంటంటే ఈ రకము AP 567 ఏషియన్ అగ్రి నుంచి వచ్చే రకం ఇది 3 పద్ధతులు ఎదజల్లుకోవడానికి పనికి వస్తుంది, లేదా నారు పోసి మళ్ళా ప్లాంటేషన్కి పనికి వస్తుంది. అలాగే డ్రమ్ సీడింగ్ వేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైన రకం. అలాంటి ఈ అద్భుతమైన లక్షణాలు ఉన్న ఈ AP 567 అందరూ ఇప్పుడు లేట్ అయిపోయింది, నారు అందదేమో, నాటుకి రోజులు ఎక్కువ అయిపోతున్నాయేమో అనే బెంగ లేకుండా దయచేసి ఈ 2 జిల్లాల రైతులు కూడా మన AP 567 నారు ఒడ్లు కొనుక్కొని ప్రతి షాప్లో ఉన్నాయండి. భద్రాద్రి జిల్లాలో ఉన్నాయి, ఖమ్మం జిల్లాలో ఉన్నాయి, ప్రతి షాప్లో ఉన్నాయి. కాబట్టి మీకు అనుకూలంగా ఈ వర్షాలకి వరి పొలాలు మంచిగా సమృద్ధిగా దిగుబడులు రావాలంటే విత్తనం కూడా ఎంపిక ముఖ్యం రైతు సోదరులకి. ఈ 3 పద్ధతులకు అనుకూలమైన రకం, అలాగే చీడపీడలు అన్ని తట్టుకునే రకం. దీనికి ఇంకా ఎరువుల యాజమాన్యం, అలాగే కలుపు మందుల యాజమాన్యం మరియు సూక్ష్మ పోషక నివారణ కోసం వాడే మందుల గురించి చెప్పబోతున్నాను. అవి కూడా నాకు తెలిసిన పద్ధతిలో, నేను చూసినంత వరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు మీకు ఈ సలహాలు ఇవ్వటం జరుగుతుంది. దయచేసి ఇది గమనించి నిరభ్యంతరంగా AP 567 అనే రీసెర్చ్ రకాన్ని మీరందరూ సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధిస్తారని మనవి చేస్తూ ఈ వీడియోలో ముందుకెళ్తున్నాము. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త రైతులు కానీ కొత్త డీలర్లు కానీ ఈ అగ్రిఫీల్డ్కి సంబంధించిన ఎవరైనా నా యొక్క గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి బెల్ సింబల్ నొక్కినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియో చివరి దాకా చూస్తేనే మీకు వరి సాగులో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని ఈ ముందు వీడియోలో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా స్కిప్ కొట్టకుండా చివరి వరకు వీడియో చూడగలరని మనవి చేస్తున్నాను. రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఈ AP 567 సాగు చేసే రైతులు ఎద పద్ధతిలో సాగు చేసిన 25 నుంచి 30 రోజుల లోపల్లో పొలాల్లో కొన్ని కలుపు మొక్కలు పెరుగుతాయి. కాబట్టి వాటికి ఎద పద్ధతిలో చేసుకునే వాటికి కలుపు యాజమాన్యం ఈ క్రింది విధంగా చేసుకోవచ్చు. బిస్ఫైరిబ్యాక్ సోడియం అంటే అడోరా కానీ నామినీ గోల్డ్ కానీ 100 mlని 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే చిన్న కలుపు మొక్కలు, అన్ని రకాల గడ్డి జాతులు కూడా చిన్న వయసులో ఉన్నాయన్నీ నివారించుకోవచ్చును. అలాగే అరికె గడ్డి కానీ గుంపుల జాతి గడ్డి కానీ
ఈ జాతుల కొరకు ఈ కలుపు నివారించాలంటే ఈ పెద్ద పెద్ద ఆకుజాతి గడ్డి నివారణకు ఫినాక్సిపాప్ ఇథైల్ అంటే రైస్టార్ 50 గ్రాములు, లేదా అంటే మరియు ఇథాక్స్ సల్ఫురాన్ సన్ రైజ్ 50 గ్రాములు, లేదా ఆల్మిక్స్ 8 గ్రాములు. ఇది ఈ గడ్డి జాతి మరియు గుంపు జాతి, ఎడల్పాటు ఆకు జాతి అన్ని రకాల కలుపు మొక్కలను నివారించడానికి ఇప్పుడు నేను చెప్పిన 3 రకాలు నివారించబడతాయి పూర్తిగా. రైతు సోదరులకు ఈ విధంగా ఉపయోగపడే మందులండి ఇవి. డ్రమ్ సీడర్ పద్ధతిలో సాగు చేసే రైతులు విత్తనాలు వేసిన వెంటనే 2 లేదా 3వ రోజున కలుపు నివారించాలంటే ఫైరిజోసల్ఫురాన్ ఇథైల్ 80 గ్రాములు ఎకరానికి 180 లేదా 200 లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇది సాతి బ్రాండ్తో దొరుకుతుంది. దీన్ని మనం అప్లై చేసుకున్నట్టయితే ఈ డ్రమ్ సీడర్ పద్ధతిలో సాగు చేసిన రైతులకి చాలా ఉపయోగకరం కలుపు నివారించుకోవడానికి. దీంట్లో స్ప్రే చేయలేని వాళ్ళు ఆక్వా డయార్జిల్ అంటే టాప్ స్టార్ మందుని 35 గ్రాములు లీటర్ నీటిలో ముందుగా కలుపుకొని ఆ ద్రావకాన్ని 30 నుంచి 40 కిలోల ఇసుకలో కలిపి విత్తిన 5 నుంచి 6 రోజుల తర్వాత చల్లుకోవాలి. ఈ డ్రమ్ సీడ్ పద్ధతిలో సాగు చేసిన రైతులు మొదటి కలుపు మందులు చల్లిన 20 నుంచి 25 రోజుల తర్వాత కూడా మళ్ళీ కలుపు నివారణ రెండోసారి చేసుకోవడానికి బిస్పైర్ బ్యాక్ అడోరా కానీ మళ్ళీ నామినీ గోల్డ్ కానీ 100 mlని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అన్ని గడ్డి జాతులు కలుపు జాతులు నివారించవచ్చు. నాటు వేసే పొలాల్లో మాత్రం కలుపు నివారణ కోసం ఈ విధంగా 2వ రోజు నుంచి 5 రోజుల మధ్యలో ఆక్వా డయార్జిల్ టాప్ స్టార్ దీన్ని 35 నుంచి 50 గ్రాములు మళ్ళీ 30 నుంచి 40 కిలోలు ఇసుకలో కలిపి చల్లుకోవాలి రెండోసారి కూడా. ఈ విధంగా చల్లేటప్పుడు పొలంకి 1 ఇంచు నుంచి 2 ఇంచుల వరకు నీరు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతకు మించి ఉండకూడదండి నీళ్లు వరి పొలంలో. అంతకు 1 ఇంచు 2 ఇంచులు మించి నీళ్లు ఉన్నట్లయితే ఈ మందు సత్ఫలితాలను ఇవ్వదని చెప్పొచ్చు. అలాగే ఈ కలుపు మందులు సకాలంలో చల్లుకున్నట్టయితే ఏపీ 567 అనే రకం ఆరోగ్యకరంగా మొక్కలు పెరిగి పిలకలు బాగా వచ్చి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున కలుపు నివారణకి ఇలా జాగ్రత్తలు తీసుకొని వరి నాట్లు సాగు చేసినట్లయితే మీరు అనుకున్నట్టుగా మంచి దిగుబడులు మన ఏషియన్ అగ్రి నుంచి ఏపీ 567 అనే రకం నుంచి మంచి దిగుబడులు తీయొచ్చండి. ఇక సాధారణంగా వరికి నత్రజని, భాస్వరం, పొటాష్ ఈ అధికంగా రైతులు ఎక్కువ వాడతారు. అలాంటిది వరిలో జింకు లోపం కూడా వీటితో పాటు జింకు లోపం కూడా వస్తుంది. జింకు లోపం వచ్చినప్పుడు చివరి దమ్ములో జింకు సల్ఫేటు ఒక 20 కేజీలు కంపల్సరీ చల్లుకోవాలి. తర్వాత మన ప్రాథమిక ఎరువులు ఉంటాయి కదా, అవి ఇత్తినాక 2 రోజుల తర్వాత నాటేసిన తర్వాత కానీ ఇత్తినాక 2 రోజుల తర్వాత డిఏపి 1 బస్తా, యూరియా నత్రజని అవసరం కాబట్టి వరి పొలంలో 5 నుంచి 10 కిలోలు యూరియా, అలాగే పొటాషు 15 నుంచి 20 కిలోలు. ఇంతకు మించి ఎక్కువ నత్రజని వాడినా కానీ వరి పొలానికి తీవ్ర నష్టాలు కలుగుతాయి. ఈ భాస్వరం ఎరువులను నాట్లు వేసినాక వారం రోజుల్లోపు ఈ భాస్వరం ఎరువులను చల్లుకుంటే మంచిది. లేదా ఆఖరి దమ్ములో ఈ భాస్వరం ఎరువులు వేసుకున్నా కానీ వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది పోషకాలు బాగా తీసుకొని పంట ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే పొటాష్ వేయటం వలన కాండం దృఢంగా ఉండి ఆకు దళసరిగా పెరుగుతుంది. చీడపీడల నుంచి కూడా పంటకు మంచి సస్యరక్షణ, చీడపీడల నుంచి కూడా పంటను కాపాడుతుంది. పొటాష్ వేయటం వల్ల మొక్క దృఢంగా పెరిగి ఆకు దళసరిగా ఏర్పడుతుంది కాబట్టి దాన్ని దోమ కానీ పురుగు కానీ ఏం చేయలేవదు. కాబట్టి పొటాషియం మాత్రం తప్పనిసరిగా వాడుకోవాలండి. ఎందుకంటే మనకి గింజ బరువు రావాలన్నా, గింజ మనకి మార్కెట్లో మంచి ధర రావాలన్నా పొటాషు ఆరోగ్యకరంగా ఉంటుంది. తాలు రాదు. మెయిన్గా తాలు అనేది తక్కువ శాతం వస్తుంది. పొటాష్ 2 సార్లు 3 సార్లు యూరియా తగ్గించి పొటాష్ వాడుకోవటం వల్ల మనకి సీడ్ పాలినేషన్ కరెక్ట్గా అయ్యి గింజ నిండుగా బట్టి తూకం పెరగటమే కాకుండా తాలు రాకుండా ఉంటుంది ఎక్కువ శాతం. కాబట్టి పొటాషియం సాధ్యమైనంత వరకు తక్కువ మోతాదులోనైనా దశల వారీగా వాడుకోవటం చాలా మంచిదని నా అభిప్రాయం. అలాగే తర్వాత 20 నుంచి 25 రోజుల వరకు నీమ్ యూరియా వస్తుంది కాబట్టి ఇప్పుడు నీమ్ కోటింగ్తోని నత్రజని మనం యూరియా వాడాలనుకున్నప్పుడు దాన్ని కూడా మోతాదుకు మించకుండా మీ భూమిల స్వభావాన్ని బట్టి మీ ఆఖరికి భూమి సాయిల్ టెస్ట్ చేసి అన్ని ఏరియాలలో కూడా సాయిల్ టెస్ట్ చేసి ఉంటారు కాబట్టి మీ భూమిలో ఎంత మేరకు అవసరం, భాస్వరం ఎంతవరకు అవసరం, నత్రజని ఎంతవరకు అవసరం, మీ అవసరం మేరకు మీరు నిర్ణయాలు తీసుకొని వీలైనంత నత్రజని తగ్గించుకోవటం, కావాల్సిన చోట పెంచుకోవటం,
ఈ 3 దఫాలుగా జల్లే దాంట్లో పొటాషియం కొద్దిగా ఉండేటట్టు చూసుకుంటే మన ఏషియన్ అగ్రి నుంచి ఇస్తున్న AP 567 అనే వరి రకానికి మంచి ఆరోగ్యంగా మొక్క పెరగటమే కాకుండా ఈ చీడపీడలకు కూడా తట్టుకునే దిగుబడులు వస్తుంది. అలాగే మీరు కూడా ఈ చెప్పిన పద్ధతుల్లో మీరు కూడా సాగు చేసి AP 567 మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.